ఊరు వదిలి ఎర్రస్వామి మఠానికి మఠ నిర్మాణం జరిగింది. గ్రామంలో 2 ముఠాలు ఏర్పడ్డాయి. ఒక ముఠావారు స్వామిని మఠంలో ఉంచవలనంటే మరొక ముఠావారు స్వామిని గ్రామంలోనే ఉంచుకోవాలని పట్టుబట్టినారు. తమ తమ వాదాలు మ్యాజిస్ట్రేటుకు పోలీస్ అధికారులకు చెప్పుకున్నారు. మఠం కట్టించిన వర్గం వారు ఎరితాత సన్నిధికి పోయి అడిగితే రిజర్వు రానీలేవయ్యా అన్నారు. 2 వర్గాలకు మ్యాజిస్ట్రేట్ సమన్లు అందినవి. రిజర్వ్ పోలీసు బలగంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ చేళ్లగూరికి చేరినాడు. దొమ్మి జరగకుండా బందోబస్తు చేసినాడు. తిక్కయ్య అనుయాయులు తాతగారికి ఘనమైన స్వాగత సన్నాహాలు, భోజనాలు ఏర్పాట్లు చేశారు. నిర్ణీత సమయానికి సరైన బందోబస్తు చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామిని సమీపించి, ఊరిలోనే ఉంటారా, మఠానికి వస్తారా స్వామి అని అడిగితే, పోదాం పదవయ్యా అంటూ ఎరితాత లేచి మఠం బాట పట్టినారు. 1908వ సంవత్సరమే ఎరితాత మఠంలో ప్రవేశించినారు. తిక్కయ్య సంతోషం ఆకాశపు టంచులు తాకింది. యువం భూయాత్.